శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక వ్యాపారి కథ. ఓ ధనికుడికి ఎన్నో వ్యాపారాలున్నాయి. అతనికి 2 కొడుకులు. తన తర్వాత తన వారసుడిగా ఏ వ్యాపారాలు ఎవరు చూస్తారని ధనికుడు ఆలోచించాడు. ఇద్దరిలో తెలివైన వారికే వ్యాపారపు బరువు బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించాడు. దీనికోసం తన కుమారులిద్దరినీ పరీక్షించాలని భావించాడు. ఒకనాడు 2 కొడుకులను తన వద్దకు పిలిపించాడు. ఇద్దరికీ కొంత డబ్బులు ఇచ్చాడు. ఈ డబ్బుతో ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొనుక్కురమ్మని సూచించాడు. పెద్ద కొడుకు ఉన్నపళంగా బజారుకు వెళ్ళాడు. అక్కడ చౌకగా లభించే వస్తువు గురించి ఆరా తీశాడు. గడ్డి మాత్రమే తక్కువ ధరకు లభిస్తుంది. ఆ మొత్తం గడ్డిని కొని ఇంటికి తీసుకొచ్చాడు. అయినా ఆ గడ్డితో ఇంటిని నింపలేకపోయాడు. రెండో కొడుకు తండ్రి చెప్పిన పనిని గురించి ఆలోచించాడు. ఇది తెలివితేటలతో పూర్తి చేయాల్సిన పనిగా భావించాడు. దాని గురించి బాగా ఆలోచించి బజారుకు వెళ్ళి కొన్ని ప్రమిదలను కొనుక్కొచ్చాడు. వాటిని తెచ్చి వాటిల్లో కొన్ని ఒత్తులు వేసి ఇంట్లోని ప్రతి గదిలో ఉంచి వెలిగించాడు. కొవ్వొత్తి వెలుగు మొత్తం ఇంటిని వెలుగుతో నింపేసింది. ఇది చూసిన తండ్రి ఎంతో సంతోషించాడు. తన వ్యాపారాలను సరిగ్గా నిర్వహించగలిగే సత్తా తన రెండో కొడుక్కే ఉందని, అందుకు అతడే సమర్థుడని భావించాడు. అతడినే తన వారసుడిగా ప్రకటించాడు. పని చిన్నదైనా దాని ప్రభావం పెద్దగా ఉండాలని తన రెండో కొడుకు ద్వారా అందరికీ సందేశాన్ని ఇచ్చాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.